కి స్వాగతం. నేటి సమాజంలో యువత పట్ల తల్లిదండ్రులు ఎంతో అప్రమత్తంగా జాగృతగా ఉండాలని, లేని పక్షంలో పరిస్థితులు చేయిదాటిపోతుంటాయి. ఇక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వేస్ట్. పిల్లల్ని కనిపించి పెద్ద చేసి ఉన్నత చదువులు చదివించి మంచి భవిష్యత్తులో ఉద్ధరిస్తారని తల్లిదండ్రులు ఎన్నో కలలు కలడం సహజం. ఇక తల్లిదండ్రులు కన్న కలలను నెరవేర్చేది పోయి యువకులు మత్తుకు డ్రగ్స్ కు బానిసలై తల్లిదండ్రుల పాలిట యమకింకరులై జీవితాలను పాడు చేసుకుంటున్నారు. యువకులు కొందరు ప్రేమలు పెళ్లిళ్లు అంటూ ఒకవైపు మొగ్గు చూపడం, మరొక వైపు స్నేహబంధాలు ఏర్పరచుకుని ఇష్టానుసారం మత్తుకు డ్రగ్స్ తదితర చెడు అలవాట్లకు బానిసలై జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. దేశంలో యువత మూలంగా ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని తెలుస్తోంది. ఒక యువతి డ్రగ్స్ కు బానిసై పడి ఉండడంతో తల్లిదండ్రులు ఏమీ చేయలేక పోలీసులకు అప్పగించారు. ఆ అమ్మాయిని 6 పోలీసులు ప్రశ్నిస్తుండగా ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే ఆలోచించాలి. పిల్లల పట్ల, యువత పట్ల తల్లిదండ్రులు తౌచా తప్పకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, వారి స్నేహితులు ఎవరు అనేది కూడా గమనించాలి. అయితే రాత్రికి రాత్రి పిల్లలను స్నేహితుల ఇళ్లకు పంపించిన ఫలితం ఎన్నెన్నో ఉంటాయి. ఈ దృశ్యం చూసిన తర్వాత వెంటనే స్పందించి తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్తగా ఉంటారు. ओके ठीक है, अच्छी से मैं आप लोग बात कर देना। क्या कुछ दिमाग में होता है, क्या काम में होता है? ओपन ಮಾಡಿ ಕೈ ಕಾಲು ಗಾಡಿ ಹಾಕಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಗಾಡಿಯಲ್ಲಿ ಹಾಕಿ ಚೆಕ್ ಮಾಡಿ ಗಾಡಿ ಸಿಗಲ್ಲ, ಗಾಡಿ ಹೊಡಿತಾಳೆ. ಓಪನ್ ಮಾಡಿ ಗಾಡಿಯಲ್ಲಿ ಗಾಡಿ ಹಾಕಿ ಬಿಡಬಾರ್ದು, ಮತ್ತೆ ಹಾಗೆ ಬಿಡಬಾರ್ದು. ಅಲ್ಲ ಖಾಲಿ ಅಲ್ಲ ಅಲ್ಲಿ ಹಾಕ್ಬೇಕು, ಅಲ್ಲಿ ತಗೊಂಡು ಹೋಗ್ಬೋದು. ಕಮಲ ಮೇಡಮ್ ಅದೆಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ ಅವಳಿಗೆ. ಚಡ್ಡಿಗೆ ಹಾಕಿ ಅಂದ್ರೆ ಅಲ್ಲ ಆ ಕಡೆಗೆ ಅದ್ರ ಮೇಲೆ ಹಾಕಿದ್ರೆ ಗಾಳಿಗೆ ಇದೆ. ಅಲ್ಲ ಒಂದು ಕೈಗೆ ಹಿಡ್ಕೊಳ್ರಿ, ಲೂಸ್ ಬಿಡಬೇಡಿ.